హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి కలర్ఫుల్ పూల పండుగతో వచ్చానండి మీ ముందుకి. అంటే ఇప్పుడు చామంతుల సీజన్ కదండి, ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో నా దగ్గర. చూడండి, ఇదేమో డబల్ కలరు, ఇది వైట్, ఇంకా మందారాల్లో కూడా చూడండి రెడ్లోనే కలర్గా అనిపిస్తుందండి. షేపు సైజు డిఫరెన్స్లో ఉంటుందండి. చూడండి ఎన్ని పువ్వులు పూసాయో, గన్నేరు పువ్వులు. ఇది పెద్ద సైజు అనమాట, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రెడ్లో ఇదొక వెరైటీ అనమాట. చూడండి ఎన్ని పువ్వులు, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. ఇప్పుడు కూరగాయలు పండ్లు మొక్కలు పెట్టుకునేటప్పుడు కంపల్సరీ పూల మొక్కలు ఉండాలండి. ఎందుకంటే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి. అందులోనే స్పెసిఫిక్గా ఎల్లో కలర్ కానీ ఎక్కువ పెంచగలిగితే పాలినేటర్స్ అంటే బీస్ అట్రాక్ట్ అయ్యి మంచిగా పాలినేషన్కి, మనం పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ చేయకుండా వాటికి అవే పాలినేషన్ బీస్ వల్ల అవుతుంది. ఇంక ఈ 4 కలర్స్ అండి. ఇది గ్రీన్ కలర్ చామంతి అండి, నా రేర్ కలెక్షన్లో అదొకటి. ఇంకా పూలు కోసుకుందామండి ఈరోజు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. నేను అన్నీ కోయట్లేదండి, అదొకటి అలా కోసుకుంటాను. ఎక్కువ శాతం తీయనండి, చెట్లకే వదిలేస్తాను. చాలాసార్లు చెప్పాను మీకు కూడా, అన్నీ కూడా తీయకూడదండి. ఎందుకంటే బీస్కి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి మన తోటలోకి రావాలంటే. పూలన్నీ కోసుకొని వచ్చేసాం అనుకోండి, ఇంకా వాటికి ఏమి ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే పూలు ఉంటేనే బీస్, బటర్ఫ్లైస్ ఇలాంటివి అట్రాక్ట్ అయ్యి మన గార్డెన్లో తిరుగుతుంటాయండి. చూడండి ఇది పత్తి మందారం. ఇంక ఇదైతే ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ల్యాంటర్న్ మందారం అండి, నా రేర్ కలెక్షన్లో కూడా ఇది ఒకటి. చూడండి ఎంత బాగుంటుంది అసలు. ఇది హార్వెస్టింగ్ చేసి ఒక్కసారి చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే దేవుడి దగ్గర పైన తల దగ్గర పెట్టడానికి రాకపోయినా కాళ్ళ దగ్గర కింద పెట్టినా చాలా అందంగా ఉంటుందండి. లాంతర్లాగా చూడండి ఎంత బాగుంటుందో. నా దగ్గర ఇది ఒక్క కలరే ఉందండి. ఇంకా కలెక్షన్స్ కానీ దొరికితే నేను ఇంకా తీసుకుంటాను. చూడండి అన్నీ ఒక దగ్గర పెడితే ఎంత అందంగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా మంచి కలర్ అండి ఇది. ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్లో పైన గ్రీన్ వచ్చి చూడండి ఎంత బాగుందో. ఇంక ఇదండి ఊరి దగ్గర నుంచి తెచ్చిన మందారం, కొమ్మతో బతికిన మందారం అండి. ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది. ఇది ఫామ్లో వేద్దాం అనుకుంటున్నామండి. ఇది కూడా బీస్ని బాగా అట్రాక్ట్ చేసే ఫ్లవర్ అండి, ఇంతకుముందు చూపించింది. ఇంకా ఇవి లిల్లీస్ మనకి స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఇప్పుడు 2 వచ్చినాయండి, వాటిల్లో ఇంకా ఈ 2 ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఇంకా ఇదొకటండి, ఇది చాలా మంచి వాసన వస్తుందండి ఇంట్లో ఫోటో ముందు పెడితే. ఇంకా మన హార్వెస్ట్ స్టార్ట్ అండి, చిక్కుడుకాయలతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది నాటు చిక్కుడు అండి. ఇదిగోండి, మనకి నాటుకి హైబ్రిడ్కి తేడా నేను మొన్ననే వీడియోలో విన్నానండి. ఇంకా తెలిసినాక అసలు హైబ్రిడ్వి ఇంటికి పెంచడానికి తీసుకురావద్దు అని మటుకు నాకు 100% అనిపించిందండి. ఇంక ఇది వచ్చేసరికి వంకాయలు. మొన్న ఒకటి కోసాను కదండి, చూడండి గుత్తులుగా వస్తాయి ఇవైతే. ఇప్పుడు ఈరోజు మటుకు ఒక 4 హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మిగతా మొగ్గలు, పూత ఇదిగోండి ఇవి పెరగడాలంటే అవి తీసేస్తేనే వాటికి బలమంది పెరుగుతాయి. చూడండి కుండీలో కూడా నేను కిచెన్ వేస్ట్ అలా వేస్తూ ఉంటానండి. లిక్విడ్ ఫర్టిలైజర్ చేశాక మిగిలిన అడుగున చెత్తలాగా అలా ఉంటుంది కదా, అలా కుండీలో వేసేస్తుంటాను. ఇంకా అది చిన్నగా ఉందని అది వదిలేసాను. ఇంకా నేతి బీర అండి, చూడండి నేతి బీరకాయ మొన్న 2 కోసాను, ఈరోజు 1 కోసానండి. ఇంక ఇది ఇప్పుడు సీజన్, ఈ సీజన్లో నేతి బీర అంటే చాలా బాగా వస్తుందండి. నేతి బీరలో కూడా 4-5 రకాలు ఉన్నాయండి. నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి ఇక్కడ వేసాను, ఒకటేమో ఫామ్లో వేసాను. చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా ఇది ఇంకా ఒకటండి ఆవాల మొక్క అండి. ఇది కూడా బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఆ బీస్కి చాలా అంటే చాలా ఇష్టం. అందుకంటే ఆవాల మొక్క అక్కడొక్కటే వేయాలి. ఈ బీస్ కోసమని ఆవాల మొక్కలు వేయాలండి. ఇంకా దొండకాయ హార్వెస్ట్ స్టార్ట్. ఇంక ఇవంటే వస్తూ ఉంటాయి, రోజు మార్చి రోజు నేను తీస్తూ ఉంటానండి. దొండకాయలకైతే మనకి
2 రోజులకి ఒక్కసారి ఒక కర్రీ, ముగ్గురు ఉండే వాళ్ళకి ఒక కర్రీకి వస్తుందండి. ఇంకా మన ఫామ్లో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మన దొండకాయలు కూడా మనకి ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా బయట కొనే అవసరం ఉండదు. నార్మల్గా కూడా నేను బయట కొనట్లేదండి, చాలా రోజులు అయిపోయింది కొనేసి. ఇంకా అవి కొన్ని తీసాను కదా, మళ్ళీ ఇంకా కొన్ని వచ్చాయండి. చూడండి, నాటుకి హైబ్రిడ్కి డిఫరెన్స్ చెప్తానండి. హైబ్రిడ్ ఏంటంటే హైబ్రిడ్లో మినరల్స్, విటమిన్స్, ఫైబరు ఇవన్నీ తీసేసి ఓన్లీ పిండి పదార్థం ఉంటుందండి. అందులో పిండి పదార్థం అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తీసేస్తే ఇప్పుడు మనం నాటుది ఏంటంటే ఇవన్నీ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ పెంచుకుంటూ చెట్టు పెరిగే కొద్దీ అవి పెరుగుతాయి కాబట్టి తక్కువ ఇళ్ళు వస్తాయి. ఇప్పుడు హైబ్రిడ్లో ఏంటంటే ఇవన్నీ తీసేస్తున్నారు. ఇవన్నీ తీసేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటే నీకు వాల్యూమ్ ఎక్కువగా ఉండి కూడా ఉపయోగం ఉండదు కదండి. క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ ఉండదు. అందుకని దయచేసి ఎవరన్నా ఇప్పుడు చెట్లు మొక్కలు స్టార్ట్ చేసేవాళ్ళు సీడ్స్ నాటువే సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా చెర్రీ టమాటాస్ అంటే రామ్ మొలకలు, అవి కూడా నాటువేనండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర అండి, బచ్చలి కూర. ఇవి లేత కాడలు కోస్తానని తెలుసు కదా, మీకు చాలాసార్లు చెప్పాను. క్వాంటిటీ ఎక్కువ వచ్చి హైబ్రిడ్ విత్తనాలు వేసుకొని ఎక్కువ కూర తిన్నా కానీ ఉపయోగం ఉండదు కదండి. అందుకే మనం పెంచుకున్నది నాటు వెరైటీస్ పెంచుకుంటూ కొంచెం పిడికిడు ఉన్నా కానీ అది మనకు కావాల్సినంత విటమిన్స్, మినరల్స్ ఇస్తాయి కాబట్టి మనం నాటువే పెంచుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే స్పూన్ టమాటోస్కి చెర్రీ టమాటోస్కి డిఫరెన్స్ చూపిస్తున్నానండి. ఫస్ట్ చిన్నగా ఉన్నాయి చూపించాను కదండి చేతిలోవి, అవి చెర్రీ టమాటోస్. పక్కన కింద ఉన్నాయేమో చెర్రీ టమాటోస్. చెర్రీ టమాటోస్లో ఇదొక టైప్ అండి. ఇవి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. 3 రకాలు ఉన్నాయండి. 2 చెర్రీ టమాటోస్ వెరైటీస్, ఒకటేమో స్పూన్ టమాటా. ఇదేంటంటే చూడండి, నేతి బీర కొత్తగా పెట్టిన టబ్లో 3 పువ్వులు పూసినాయండి. అది ఫీమేల్ ఫ్లవర్, అది ఇంకా పాలినేట్ అవుతాయి, చూడాలి రేపటికి. ఇంకా పుదీనా అండి, పుదీనా చూసారా, కానీ ఈరోజు కోయట్లేదండి, ఇప్పుడు అవసరం లేదు. ఇంకా మొత్తానికి ఈరోజు చేసిన హార్వెస్ట్ చూపిస్తున్నానండి, పూల హార్వెస్ట్ ఇదంతా. తర్వాత కూరగాయల హార్వెస్ట్ కూడా చూడండి, నేతి బీరకాయలు, ఆకుకూర, వంకాయలు, చెర్రీ టమాటాసు, దొండకాయలు, చుక్కుడుకాయలు. ఇంతవరకేనండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.